ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. ప్రార్థన చేస్తున్నా. నేను క్షేమంగా ఉన్నాను. పరిచర్య అద్భుతంగా జరుగుతుంది. దేవుని క్రియ అనేక స్థలములో కనబడడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నారు. మీరు క్షేమంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని కృప మీ మీద ఉండి మీరు దేవుని కొరకు వాడబడుతున్న ఒక ఉపకరణముగా మార్చబడిన కాక అనేది నా ప్రార్థన. ప్రార్థన అనేది అనేక సార్లు మనం ఏం చేస్తాం, ప్రభువా వారి కొరకు ఇది చెయ్యు, వీరి కొరకు ఇది చెయ్యు, నా కొరకు ఇది చెయ్యు. దేవునికి పని అపచెప్పడమే ఎక్కువ ప్రార్థనలో మనం చేసేది. కానీ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయవలసినది ఏంటి తెలుసా? ప్రభువా నన్ను ఒక ఉపకరణముగా వాడుకో, నేను ఒక దీనునిగా నీ సన్నిధిలోనికి సమర్పించుకుంటున్నా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను వాడబడడానికి, అనేక మంది కన్నీళ్లు తొడవడానికి, అనేక మందిని నిలబెట్టడానికి నా జీవితమును వాడుకోమని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. నేను ఈ దేశంలో 22 సంవత్సరాల క్రితం మొదటి వచ్చాను. ఇక్కడనే బైబిల్ కాలేజు చేయడానికి దేవుడి కృపను అనుగ్రహించారు. ఈ దేశమును చాలా దేవుడు ఆశీర్వదించడం నేను చూసిన. ఎందుకంటే దేవుని వ్యవస్థ ప్రకారం నడుస్తున్న కుటుంబం, దేశం, వ్యక్తి అందరూ దీవించబడతారు. మీ జీవితం దేవుని చిత్త ప్రకారం నడవడానికి, నడిపించడానికి దేవుని దాసుడు ప్రార్థన చేసినట్టు, ప్రభువా నేనిదిగో నన్ను పంపించు అనే ప్రార్థన. ప్రభువా అక్కడ అవసరం ఉంది, నీ వెళ్ళుమని కాదు, ప్రభువా నన్ను పంపించు అని చెప్పడానికి మన హృదయంలో నుండి ప్రార్థన దేవుని సన్నిధిలో ప్రకటించబడును గాక, సమర్పించబడును గాక. ప్రభువా నీవు నా జీవితమును వాడుకుంటే నేను ఆశీర్వాదముగా మార్చబడతాను అనే ఆశ మన హృదయంలో ఉండాలి. రోజు దేవునికి ప్రార్థన లేదంటే పని అప్పచెప్పడం కాదు, ప్రభువా నన్ను వాడుకోమని ప్రార్థన చేయడానికి మీ మీద దేవుని కృప ఉండాలని నేను ప్రార్థిస్తున్నా. నా మీద కూడా అదే నా ఆశ. నేను ప్రభువా దుఃఖంలో ఉన్న వారి కొరకు వాడబడుతున్న ఒక ఉపకరణముగా మార్చబడిన గాక అని మీ మీద దేవుని కృప ఉండిన గాక.